మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నటి పూజా హెగ్డే మళ్లీ ఫామ్లోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ పాట కోసం పూజా ఏకంగా 5 కోట్ల రూపాయలు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. కెరియర్ మొదట్లో పలు ఫ్లాప్ సినిమాలను చవిచూసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఇటీవల పూజా హెగ్డే టైం అసలు బాలేదని చెప్పాలి. ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో కొంతకాలం పాటు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి అవకాశాలను అందుకుంటున్న పూజా హెగ్డే వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదని చెప్పాలి. ఇప్పటికే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ నిరాశ మిగిలింది. అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా భాగమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని, ఈ పాటలో పూజా హెగ్డే నటించబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పూజా హెగ్డే రజనీకాంత్ నటించిన కూలి సినిమాలో మోనిక అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్లో చిందులు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో కూడా ఈమె స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనే విషయానికి తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసిన సమంత, శ్రీలీలా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూజా హెగ్డే అవకాశాన్ని అందుకున్న తెలుస్తుంది. 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్. పూజ ఇదివరకు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేశారు. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో కూడా జిగేలురాణి అని స్పెషల్ సాంగ్లో నటించారు. ఇప్పుడు మరోసారి బన్నీ సరసన స్పెషల్ స్టెప్పులు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ పాటలో కనిపించడం కోసం పూజ హెగ్డే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క పాట కోసం పూజ హెగ్డే ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 5 నిమిషాల పాట కోసం 5 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయానికి కాదు. మరి పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొనె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక వంటి పలువురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే కెరీర్లో కీలక మలుపుగా మారనున్న ఈ స్పెషల్ సాంగ్ ఆమెకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. అటు బన్నీ సినిమాకు, ఇటు పూజా హెగ్డేకు ఈ పాట ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాలి.